చాప్టర్ 11 మీమ్స్ మనల్ని నడిపించే కొత్త రెప్లికేటర్స్. ద సెల్ఫిష్ జీన్ పుస్తకంలోని ఒక ఆసక్తికరమైన చాప్టర్ జన్యువుల్లాగే మన ఆలోచనలు, సంస్కృతి కూడా ఎలా ఎవాల్వ్ అవుతాయో తెలుసుకోండి. వాట్ ఆర్ మీమ్స్ అండ్ హౌ డూ దే కంట్రోల్ అవర్ వరల్డ్? ఈ విశ్లేషణలో చూద్దాం. #ద డీప్ డైవ్ తెలుగు, మీమ్స్ ఎక్స్ప్లెయిన్డ్, కల్చరల్ ఎవల్యూషన్ ఇతర జీవుల కన్నా ఇంత భిన్నంగా ఎందుకుంది? ఒక్క మాటలో చెప్పాలంటే సంస్కృతి. ఈ రోజు విశ్లేషణలో మనం జన్యువులను కాస్త పక్కన పెట్టి ఈ సాంస్కృతిక పరిణామం గురించే మాట్లాడబోతున్నాం. అవును, భాష, ఫ్యాషన్లు, ఆచారాలు ఇవన్నీ జన్యువులతో సంబంధం లేకుండా చాలా అంటే చాలా వేగంగా ఎలా మారుతున్నాయి. సరిగ్గా ఇక్కడే రిచర్డ్ డాకిన్స్ ద సెల్ఫిష్ జీన్ పుస్తకంలో ఒక కొత్త ప్రతిరూపకం అంటే అ న్యూ రెప్లికేటర్ గురించి ప్రతిపాదించారు. ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఈ సాంస్కృతిక ప్రసారం అనేది కేవలం మనుషుల్లోనే కాదు. ఉదాహరణకు న్యూజిలాండ్లోని శాడల్ బ్యాక్ పక్షులున్నాయి. ఓకే, వాటి పాటలు తండ్రి నుండి కొడుకుకి జన్యుపరంగా రావు. యువ పక్షులు పక్క పక్షుల పాటల్ని విని అనుకరించి నేర్చుకుంటాయి. అంటే కాపీ చేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడప్పుడు ఆ కాపీ చేయడంలో చిన్న చిన్న తప్పులొస్తాయి. దానివల్ల కొత్త పాటలు పుడతాయి. ఇది అచ్చం జెనెటిక్ మ్యూటేషన్ లాంటిదే, కానీ జన్యువులతో సంబంధం లేకుండా జరుగుతుంది. ఇక్కడే రచయిత మీమ్ అనే పదాన్ని పరిచయం చేశారు. ఇది మనం ఇప్పుడు వాడే ఇంటర్నెట్ మీమ్స్ గురించి కాదు కదా? అస్సలు కాదు. ఆ పదం ఇక్కడి నుండే వచ్చింది, కానీ ఆయన ఉద్దేశం చాలా విస్తృతమైనది. మరి అసలు మీమ్ అంటే ఏంటి? చూడండి, జీన్ లాగా వినిపించాలని గ్రీకు పదం మిమ్మీమ్ నుండి మీమ్ అనే పదాన్ని తీసుకున్నారు. ట్యూన్స్, ఐడియాలు, ఫ్యాషన్లు, క్యాచ్ ఫ్రేజ్లు ఇవన్నీ మీమ్స్కు ఉదాహరణలు. అంటే ఒక ఐడియా వ్యాప్తి చెందడాన్ని ఒక మీమ్ తనను తాను ప్రచారం చేసుకోవడంగా చూడొచ్చు. పర్ఫెక్ట్. జన్యువులు స్పర్మ్ లేదా గుడ్ల ద్వారా శరీరాల మధ్య ప్రయాణిస్తే మీమ్స్ అనుకరణ ద్వారా మెదళ్ల మధ్య ప్రయాణిస్తాయి. మరి ఒక మీమ్ విజయవంతం అవ్వాలంటే దానికి ఏ లక్షణాలుండాలి? జన్యువుల్లాగేనా? అవును, అచ్చమలాగే. ముఖ్యంగా 3 లక్షణాలు. 1 దీర్ఘాయువు అంటే లాంజెవిటీ. ఎక్కువ కాలం బ్రతకడం. కరెక్ట్. 2 సంతానోత్పత్తి లేదా వ్యాప్తి అంటే ఫెకెండిటీ, ఎంత వేగంగా వ్యాపిస్తుంది అనేది. రైట్. ఇక 3 మరియు చాలా ముఖ్యమైనది కాపీయింగ్ విశ్వసనీయత అంటే ఎంత ఖచ్చితంగా కాపీ అవుతుంది అన్నది. ఈ పుస్తకంలో దేవుడు అనే ఆలోచనను కూడా ఒక మీమ్గా చూశారు. అది కొంచెం వివాదాస్పదంగా అనిపించొచ్చు. నిజమే, కానీ ఒక మీమ్గా దాన్ని విశ్లేషిస్తే అది ఎందుకు అంత విజయవంతమైందో అర్థమవుతుంది. ఆ ఐడియా మాటల ద్వారా, రాతల ద్వారా, సంగీతం, కళల ద్వారా వేల ఏళ్లుగా వ్యాపిస్తూనే ఉంది. ఎందుకని? ఎందుకంటే దానికి అపారమైన మానసిక ఆకర్షణ ఉంది. మన ఉనికి గురించి ఎన్నో కష్టమైన ప్రశ్నలకు అది సులభంగా కనిపించే సమాధానాలిస్తుంది. అందుకే అది ఒక తరం మెదడు నుండి మరో తరానికి అంత సులభంగా కాపీ అవుతుంది. ఓకే, జన్యువులు క్రోమోజోములపై స్థానం కోసం పోటీపడతాయి. మరి ఈ మీమ్స్ దేనికోసం పోటీపడతాయి? మంచి ప్రశ్న. వాటికి అలాంటి భౌతిక స్థలం లేదు. అవి మానవ మెదళ్లలో సమయం మరియు శ్రద్ధ కోసం పోటీపడతాయి, మన అటెన్షన్ కోసం. మన అటెన్షన్. నిజమే, మనం ఒకేసారి 1-2 పనులపైనే దృష్టి పెట్టగలం. అవును. కాబట్టి ఒక మీమ్ మన మెదడును ఆక్రమించాలంటే అది ఇతర అప్రత్యర్థి మీమ్స్ను పక్కకు నెట్టాలి. కొన్నిసార్లవి కలిసి పనిచేస్తాయి కూడా. ఒక కో-అడాప్టెడ్ స్టేబుల్ సెట్గా ఏర్పడతాయి. ఉదాహరణకు ఆ వ్యవస్థీకృత మతం తీసుకోండి. అందులో వాస్తుశిల్పం, ఆచారాలు, చట్టాలు, సంగీతం, నమ్మకం అనే మీమ్ ఇవన్నీ కలిసి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఆసక్తికరంగా ఉంది. ఇందులో నరకాగ్ని భయం అనేది ఒక చాలా శక్తివంతమైన మీమ్. అది హేతుబద్ధమైన విచారణను నిరుత్సాహపరచడం ద్వారా ఆ మొత్తం మీమ్స్ గ్యాంగ్ను కాపాడుకుంటుంది. అంటే జన్యువులు, మీమ్సు కొన్నిసార్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయా? ఖచ్చితంగా. దీనికి బ్రహ్మచర్యం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎలా? జన్యుపరంగా చూస్తే ఇది ఒక విఫలమైన లక్షణం. ఎందుకంటే అది పునరుత్పత్తిని ఆపేస్తుంది, అంటే జన్యువుల వ్యాప్తిని అడ్డుకుంటుంది. కాని ఒక మీమ్గా ఇది చాలా విజయవంతం. ఎందుకంటే ఒక పూజారి తన సమయాన్ని, శక్తిని పెళ్లి, పిల్లలకు బదులుగా ఆ మీమ్ను అంటే తన నమ్మకాలను వ్యాప్తి చేయడానికి పూర్తిగా ఉపయోగిస్తాడు. అంటే మనం చనిపోయాక 2 విషయాలు వదిలి వెళ్తాం: మన జన్యువులు, మన మీమ్స్.
కోపర్నికస్. వీరి జన్యువులు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. కాని వారి మీమ్ కాంప్లెక్స్లు ఇప్పటికి చాలా బలంగా ఉన్నాయి కదా. కాబట్టి అంతిమంగా మనకు మిగిలేది ఇదే. మనం ఈ జన్యువులు, మీమ్స్కు బానిసలమా? లేక మనకు ఏదైనా స్వేచ్ఛ ఉందా? ఇక్కడే రచయిత ఒక ఆశవాదంతో ముగిస్తారు. జన్యువులు, మీమ్స్ రెండు గుడ్డి ప్రతిరూపకాలు. వాటికి దూరదృష్టి ఉండదు. కాని మనిషికి ఉన్న ఒక ప్రత్యేకమైన సామర్థ్యం, స్పృహతో కూడిన దూరదృష్టి. కాన్షియస్ ఫోర్సైట్. అవును. మన జన్యువులు మనల్ని పెంచిన మీమ్స్ నిర్దేశించిన స్వార్థపూరిత మార్గాలను ఎదిరించే శక్తి మనకుంది. ప్రకృతిలో ఎన్నడీలేని నిస్వార్థమైన పరోపకారాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అంటే చివరి ప్రశ్న ఇదేనన్నమాట. అవును. మనల్ని సృష్టించిన ఈ స్వార్థపూరిత ప్రతిరూపకాల నియంతృత్వంపై మనం తిరుగుబాటు చేయగలమా?